అందరికీ నమస్కారం। ప్రస్తుతం సొసైటీలో ఎక్కువగా సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది। సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత మనం కంప్లైంట్ ని ఎక్కడ నమోదు చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి అవగాహన లేదు। కావున నేను ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను। ఈ వీడియో ద్వారా మీరు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఎలా ఇవ్వాలో అనేది తెలుసుకోవచ్చు। మొదటగా మనం సైబర్ ఫ్రాడ్ కి గురి అయినాం అని తెలియగానే వెంటనే మనం చేయవలసిన పని 1930 కి కాల్ చేయాలి। 1930 వారు కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనల్ని దానికి సంబంధించిన కొన్ని వివరాలు మరియు ప్రూఫ్ కోసం కొన్ని స్క్రీన్ షాట్స్ ను అడగడం జరుగుతుంది। కాబట్టి మీరు ముందుగానే మీ అమౌంట్ లాస్ అయినా గానీ లేదా ఫేక్ ప్రొఫైల్ ఐడి ఇంకేదైనా ఫేక్ డిపి అలాంటి ఏమైనా ఉన్నా గానీ ప్రూఫ్స్ కోసం ముందే స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోవాలి। వాళ్ళు అడగగానే వాళ్ళకి సెండ్ చేయడం, డౌన్లోడ్ చేసి అందులో బ్రౌజ్ చేయడం లాంటివి చేయాలి। కాబట్టి ముందుగానే ఇవి తయారు చేసుకుని తర్వాత 1930కి వెంటనే కాల్ చేసి మీరు సహాయం పొందొచ్చు। 1930కి కాల్ చేసి కంప్లైంట్ నమోదవ్వగానే మనకి ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఇస్తారు। ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకుని లోకల్ పోలీస్ స్టేషన్ లో మనం కన్సల్ట్ అయితే తదుపరి వివరాలు తెలియజేస్తారు। కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఫ్రాడ్ కి గురైన తర్వాత ఎంతసేపు డిలే చేస్తున్నాము కంప్లైంట్ ఇవ్వడంలో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది। ఫస్ట్ 1 అవర్ ని మనం ఫ్రాడ్ కి గురైన తర్వాత మన అమౌంట్ లాస్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్ గా చెప్పొచ్చు। ఆ 1 అవర్ లోపు ఎవరైతే కంప్లైంట్ నమోదు చేసుకుంటారో వాళ్ళ డబ్బులు ఎక్కువగా ఫ్రీజ్ అయి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది। వాళ్ళ డబ్బులు వెంటనే హోల్డ్ చేసి పెడతారనమాట, ఏ అకౌంట్కి అయితే పోతాయో ఆ అకౌంట్। కాబట్టి మనం రెస్పాండ్ అయ్యే టైంని బట్టి మన యొక్క డబ్బులు నిలుపుదల అనేది జరుగుతుంది। కావున మనం మొదటి గంటలోపే కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి। ఒకవేళ లేట్ అయినా కూడా 1930కి కాల్ చేసి కంప్లైంట్ నమోదు చేసుకోగలరు। జై హింద్।